జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను మీకు షేర్ చేస్తున్న వీడియో, నిన్న చిలుకు ద్వాదశి కదా, నేను తులసమ్మ దగ్గర దీపాలు అవి పెట్టుకున్నాను అనమాట. నిన్న సాయంత్రం నేను నా లైఫ్లో ఫస్ట్ టైం చేశానండి. పౌర్ణమికి 365 ఒత్తులు వెలిగించడం, పొద్దున్నే దేవుడి దగ్గర దీపం, సాయంత్రం తులసమ్మ దగ్గర దీపం, ఇవన్నీ అసలు జనరల్గా చేస్తూనే ఉంటాను. బట్ ఈసారి ఎందుకో అందరూ చేస్తున్నారు కదా, నేను చేద్దాం అని చెప్పి, దీపాలే కదా పెట్టడం అంత కష్టమే ఉంది అని అనిపించింది. అందుకని ఇంకా అప్పటికప్పుడు స్టార్ట్ చేసింది అనమాట. ముందే ప్లాన్ చేసి ఉంటే డెకరేషన్ అది ఇంకొంచెం బాగా చేసేదాన్ని. ఈ ముగ్గులు ఏదో పిండితో వేసాను కానీ కింద టైల్స్ ఉండడం వల్ల సరిగా కనపట్లేదన్నమాట. సో ఇలా అన్నీ అరేంజ్ చేసుకున్నాను అప్పటికప్పుడు. సో నా దగ్గర కొన్ని స్టెన్సిల్స్ ఉన్నాయి. అప్పుడు ఐడియా వచ్చింది, ఇలా పళ్ళాల్లో స్టెన్సిల్స్ తోటి వేద్దాము. ముగ్గులు లేకపోతే ఏంటో పండగ వాతావరణం లాగే అనిపించదు కదా. పూజ అంటేనే మనకు ముగ్గులు అన్నీ కావాలనుకుంటాం, అందులో దీపాలు అవి పెడతాం కాబట్టి చూడడానికి బాగుంటుందని. సో ఇవేవో కొన్ని స్టెన్సిల్స్ ఉంటే అవన్నీ తీసి అలా పెట్టుకున్నాను అనమాట అండి. ఇదిగో దీపాలు వెలిగాక ఇలా కనబడుతుంది. 2 కుండీల్లో ఉన్నాయి తులసి మొక్కలు. సరే ఉసిరి కొమ్మ కూడా గుచ్చి తులసి అమ్మవారిది అష్టోత్తరం ఉంటే చదువుకున్నాను. షోడశోపచార పూజ కూడా చేసుకున్నాను అనమాట. కొంచెం ఇది మన ప్రసాదం ఉంటుంది కదా, గోధుమ రవ్వ తోటి కొంచెం హల్వాలా చేసి అది నైవేద్యం పెట్టాను అనమాట. పెట్టి జస్ట్ కాస్త తాంబూలం లాగా ఇచ్చినట్టు అమ్మవారికి అది నేను చేసుకున్నా. పౌర్ణమి సరిగ్గా చంద్రుడు నేను కూర్చున్న దగ్గరే సరిగ్గా పైనే ఉన్నాడండి. ఆయనే చూస్తున్నాడు నేను చేస్తున్న పూజ అంతా అన్నట్టు అనిపించింది నాకు. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మా వారు అసలు చూడలేదన్నమాట ఈ వీడియో. ఇక్కడి నుంచి అంతా మా వారు తీసిందే. అప్పుడు నేను ఆయనకి చూపించాను, అదిగో చూడండి అని. ఆయన కూడా తీశారు. చంద్రుడిని మనం అస్సలు క్యాప్చర్ చేయలేమండి, ఎంత మంచి కెమెరా అయినా కూడా ఎందుకో చంద్రుడు సరిగ్గా రాడనమాట. ఎంత హై రిజల్యూషన్ కెమెరాస్ వాడినా. అఫ్ కోర్స్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ దగ్గర ఇంకా చాలా ఒక లెవెల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర కెమెరాస్ డిఫరెంట్గా ఉంటాయి. సో వాళ్ళు చేయగలుగుతారు. మన మొబైల్స్ ఇంక్లూడింగ్ ఐఫోన్ కూడా అంత క్లియర్గా క్యాచ్ చేయలేదు. సో మాకు తోచింది ఏదో తీసాం అనమాట. నాకైతే చంద్రుడు పౌర్ణమి రోజు యాక్చువల్లీ సముద్రంకి వెళ్ళడం చాలా ఇష్టం అండి. నేను పుట్టింది పెరిగింది అందులో. మా హస్బెండ్ కూడా ఇండియన్ నేవీలో జాబ్ కదా, సో మేము సముద్రం ఉన్న దగ్గరే ఉన్నాం త్రూ అవుట్. ఇప్పుడే ఈ 10 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో మిస్ అవుతున్నది ఏమైనా ఉందా అంటే అది సముద్రమే. సో పౌర్ణమి రోజు మేము ఎప్పుడు బీచ్కి వెళ్ళిపోయేవాళ్ళం ఎక్కడున్నా సరే. నాకు ఆ నీళ్ళ మీద చంద్రుడి కిరణాలు పడుతుంటే సిల్వర్ లాగా కనిపిస్తాయి అలలు. ఎప్పుడైనా ట్రై చేయండి. అసలు ఒకసారి అది అనుభవించిన వాళ్ళు ప్రతి పౌర్ణమికి వెళ్ళాలనుకుంటారు, అంత బాగుంటుంది అనమాట. అదే చెప్తున్నానుగా, ఇక్కడ ఉండిపోవడం వలన అది మటుకు మిస్ అవుతున్నా. కాకినాడ వెళ్ళినా వైజాగ్ వెళ్ళినా బీచ్కి వెళ్ళకుండా అయితే రావు అనమాట అండి. నాకు మా పెద్ద అబ్బాయి శివాకి చాలా చాలా ఇష్టం. బాంబేలో అయితే మాది యునైటెడ్ సర్వీసెస్ క్లబ్ అని, యుఎస్ క్లబ్ అని ఉంటుందండి, అందులో మెంబర్స్ మేము. సో అక్కడ వాకింగ్ ఏరియా ఉండేదన్నమాట. అది రోజు వాకింగ్కి నేను అక్కడికి వెళ్ళేదాన్ని. మా వాళ్ళందరూ మిలిటరీ క్రౌడ్ అంతా అక్కడికే వచ్చేది, ఇంక్లూడింగ్ సివిలియన్స్లో ఈ హై ఫ్లయింగ్ వాళ్ళకు కూడా కొంతమందికి మెంబర్షిప్ ఉంది. ఇప్పుడు టాటా మొన్న చనిపోయారు కదా, రతన్ టాటా, వాళ్ళు ఆయన వచ్చేవారు అప్పుడప్పుడు. నెక్స్ట్ వీళ్ళు అంబానీస్, వీళ్ళు ఇలాంటి హై ఫ్లయింగ్, కొంతమంది ఫిల్మ్ స్టార్స్, అలాంటి వాళ్ళు వస్తూ ఉండేవారు అనమాట అక్కడ అప్పుడప్పుడు వాకింగ్కి. సో ఇంతకీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అది సముద్రం ఒడ్డున అనమాట. మాది కొంచెం పైకి ఉంటుంది, సముద్రం ఇలా కిందకు ఉంటుంది. వాకింగ్ రేంజ్ ఇలా పైకి ఉంటుంది అనమాట. అది నీళ్లు బాగా సముద్రంలోకి వచ్చేసినప్పుడు అలలు వచ్చి మేము వాక్ చేస్తున్న దగ్గర తడిపేసేవి. సో దాన్ని సముద్రం ఆటుపోటు అంటారు కదా తెలుగులో, ఫ్లడింగ్ అండ్ ఎబ్బింగ్ అంటారు ఇంగ్లీష్లో. అది ఉన్న రోజు అయితే మా హస్బెండ్ చదువు మీటిరియాలజీ అనమాట అండి, ఆయన స్పెషలైజేషన్. సో వాళ్ళకి ఇవి తెలుస్తాయి, ఎప్పుడు సముద్రం ఆటుపోట్ల మీద ఉన్నది ఇదంతా కూడా. సో ఆయన చెప్పేవారు అనమాట, ఇవాళ హై టైడ్ ఉంది, నువ్వు వచ్చేసేయి అని. ఎప్పుడైనా ఒకవేళ వీళ్ళు గోల్ఫ్ ఆడడానికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళేదాన్ని కాదు, న్యాచురల్లీ ఆయన మా అబ్బాయి వెళ్ళేవారు. సో స్పెషల్గా నన్ను తీసుకెళ్ళడానికి ఇంటికి వచ్చి మరీ తీసుకుని వెళ్ళేవారు. అదిగో హై టైడ్లో ఉంది, నీకు వస్తాయి కెరటాల మీద పడతాయి, నీకు ఇష్టం కదా అని.
వెళ్ళి అక్కడ ఎక్కడ వస్తే అక్కడికి పరిగెట్టుకెళ్ళడం అనమాట. అంత చాలా పెద్దది అది, ఆల్మోస్ట్ 1.5 to 2 kilometers స్ట్రెచ్. ఎక్కడ వస్తోంది హై టైడ్ అంటే అక్కడికి వెళ్ళి నుంచోవడం, ఫుల్గా తడిసిపోవడం అనమాట. నేను మా వాడు మళ్ళీ కారు ఎక్కి ఇంటికి వచ్చి అప్పుడు బట్టలు మార్చుకోవడం. అంత పిచ్చి అనమాట సముద్రంలో తడవడం అన్నది. ఎస్పెషలీ ఆ నీళ్లు మన మీదేవో అవి వచ్చి నీకు స్నానం చేయిస్తా అని పోస్తున్నట్టు అనిపిస్తుంది. నేను అలా ఫీల్ అయ్యేదాన్ని. ఇవాళ చందమామని చూస్తే ఇంత స్టోరీ గుర్తొచ్చింది, మీకు సుత్తేస్తున్నాను నేను. ఇదిగోండి పూజ అయితే ఇలా యథావిధిగా అన్ని బాగా చేసి, లాస్ట్ మినిట్లో అనుకున్నా కూడా 5:30కి అనుకున్నాను. ఇంకా అప్పటి నుంచి వరుస పెట్టి చేస్తూ ఉన్నాను. స్టెన్సిల్స్ అవన్నీ తీయడం, లక్కీగా అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటాం కాబట్టి పెద్ద వెతుక్కునే అవసరం అయితే లేదు. ఐడియా రావడమే ఆలస్యం. ఈ తులసమ్మ దగ్గర అంతా కడిగి అంతా ఆరబెట్టి పోచాకర్ర వేసి తుడిచేసి ఎంత తొందరగా ఆరుతుంది కదా అని. ఇదిగో ఇది మా వారు తీసిందండి, చందమామది. సో పూజ అయితే బాగా అయింది. నేను చాలా హ్యాపీ. ఫస్ట్ టైం బాగా చేసుకున్నాను అని అయితే అనిపించింది. దీపాలు పెట్టడం కార్తీక మాసంలో కొంచెం చేసినా కూడా చాలా చాలా మంచిది అని అంటారు కదా. ఫోన్లో ఎందుకు వదిలేయడం, ఖాళీగానే కూర్చున్నాం కదా అని చెప్పి అనిపించి చేసుకున్నది ఇది. 10 రోజుల నుంచి అయితే అదిగో చెప్పాను కదా, బోర్ వేయించాం కదా, ఆ పని మొన్న రాత్రి 7:30 వరకు నడిచిందండి. మొన్న ట్యూస్డే నైట్. నిన్నే కొంచెం ఫ్రీ అయ్యాము. పని మంచి నిన్నే కొంచెం ఆ చుట్టుపక్కలంతా కడిగి అన్నీ చేసింది. లక్కీలీ తను చేసిన తర్వాత నేను కొంచెం మళ్ళీ తులసమ్మ దగ్గర కడిగి ముగ్గులో వేసుకుని అది చేసుకోగలిగాను. మా ఫ్రెండ్స్ చుట్టాల ఇళ్లలో చేసిన పూజవి పిక్స్ ఏవో నా దగ్గర ఉంటే షేర్ చేస్తున్నాను చూడండి. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.